Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K+ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నేతల దాడులను అడ్డుకున్నందుకు జిల్లా బహిష్కరణ చేస్తారా? పులి సునీల్ కుమార్. నేడే సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర. అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా కడప రిమ్స్లో జరిగింది. కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, టీడీపీ నేతల దాడులను అడ్డుకున్నందుకు జిల్లా బహిష్కరణ చేస్తారా? పులి సునీల్ కుమార్. ఒక దళితుడిగా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తూ దాడులను అడ్డుకున్నందుకు అధికారులు జిల్లా బహిష్కరణ చేస్తారా? ఎన్నికల సందర్భంగా ఘర్షణకు పాల్పడ్డాడంటూ రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు. రౌడీ షీటర్ పేరుతో జిల్లా బహిష్కరణ చేసిన అధికారులు. దళితుడిననే నన్ను జిల్లా బహిష్కరణ చేశారా అంటున్న పులి సునీల్ కుమార్ వాపోయారు. వైసీపీ కోసం, జగనన్న కోసం నా ప్రాణాలైనా ఇస్తా. జిల్లా బహిష్కరణ కాదు, దేశ బహిష్కరణ చేసినా భయపడేది లేదు. వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే మనస్తత్వం నాది కాదు. టీడీపీ నేతల దాడులను అడ్డుకుని పోలీసులతో వాదించినందుకే నాపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైసీపీ కోసమే పనిచేస్తా. పార్టీ కోసం అధికారుల ఆదేశాలను పాటించి జిల్లా బహిష్కరణకు వెళ్తున్నా అన్నారు. నేడే సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో మరో వ్యోమగామి వెల్మెట్తో కలిసి ఆమె ఇవాళ రాత్రి 10 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. వీరు వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ యాత్ర మే 7నే జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది. అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా కడప రిమ్స్లో జరిగింది. శనివారం కడప రిమ్స్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వెంకటమ్మ కడుపు నొప్పితో రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. వైద్యులు పరీక్షించి అది అండాశయ క్యాన్సర్ అని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని వివరించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు అమానుల్లా, జనరల్ సర్జన్ పుష్పలత, మత్తుమందు వైద్యుడు శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ శివకృష్ణ సుమారు 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ అధికారులకు సూచించారు. శనివారం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాటు పకడ్బందీగా ఉండాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం నందు బ్యారికేడింగ్ పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 12 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొరకు ప్రతి టేబుల్కు ఒక ఏఆర్ఓ, ఒక సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్కు 3 సిబ్బంది ఉంటారని, ఇందులో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద గల ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు. ఆలయ కమిటీ వారు ఆలయ చరిత్ర గురించి వివరించారు. ఈ ఆలయ నిర్మాణ సమయంలో వాళ్ళు పడ్డ కష్టాన్ని వివరించారు.
ఒక్క నిమిషం పోయినా నేను అంతే ఎంతసేపు నుంచి పోయినా ఏం మాట్లాడలేదు అట్ట పోయినా వచ్చిన అంతే రానా తీసా సార్ ఏమంటే చెమటలు పడతాయి అందరికీ जय श्री राम भारत माता की जय पवनसुत हनुमान की जय केवी लक्ष्मीनारायण రెడ్డి నా పేరు శ్రీ 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 గాలిదేవర ఆంజనేయ స్వామి దేవాలయ సహాయ కార్యదర్శి పక్కన ఉన్నటువంటి పెద్దలు కార్యదర్శి ఈ సందర్భంగా ఈరోజు హనుమంతుని జన్మదిన సందర్భంగా ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరపతలిచినాము ఆలయ కమిటీ. మరి గత 2000 సంవత్సరంలో ఈ యొక్క యాదాల నాగమ్మ అనేటువంటి ట్రస్ట్ ఈ పొలంలో కోనేరులో ఆ యొక్క హనుమంతుడు అర్ధరాత్రి వేళ అనూహ్యంగా భక్తుల యొక్క భక్తి మేరకు వెలిచాడు. మరి ఆ రోజు నుంచి అనేక కష్టాలు అనేక పోరాటాలు చేసిన తర్వాత 2006లో ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి గాలిదేవర ఆంజనేయ స్వామి మరి ఆయన ఆ రోజు నుంచి ఈరోజు కూడా కేవలం భక్తులు దర్శనం మాత్రంచే ఆ యొక్క ప్రతి భక్తుని యొక్క వారి మధ్యలో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుతూ పరంపర కొనసాగుతూ ఈరోజుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉందని చెప్పేసి ఆ రోజు ప్రతిష్ఠ చేసినటువంటి స్థపతి ఎవరైతే వారు ఉన్నారో పెద్దలు పూజ్యులు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ రోజు ఆ యొక్క అనుభూతిని పొందడం జరిగింది. మరి పోలీసు వారి సహాయ సహకారాలు అయితేనేమి, పత్రికా విలేకరుల సహాయ సహకారాలు అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క హనుమంతుని రాముని ఆత్మీయ హిందూ బంధువుల యొక్క వారి యొక్క భక్తి ప్రపత్తులతో వారి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క గాలిదేవర ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరము హనుమంతుని జన్మదినోత్సవ కార్యక్రమంలో జరుపుతాం. మరి ఈరోజు కూడా ఉదయం నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారు భక్తులచే. అదేవిధంగా మహా అన్నప్రసాద వితరణ ఇంకాసేపట్లో ఇక్కడే మొదలవుతుంది. దాదాపు 3 గంటల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రము అంగరంగ వైభవంగా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో కోలాటంతో చెక్క భజన అనేకమైన సాంస్కృతిక కళా బృందాలచే ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా పురవీధుల్లో నుంచి ఇక్కడ నుంచి బయలుదేరితే ఓల్డ్ 1 టౌన్ గోకుల్ సర్కిల్ 7 రోడ్ల కూడల నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా వచ్చి మరి ఈ యొక్క దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ యొక్క శ్రీ హనుమతే నమః శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి నమః 2000 సంవత్సరంలో యాదాల నాగమ్మ కోనేరులో ప్రత్యక్షించినటువంటి శ్రీ 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 గాలిదేవర ఆంజనేయ స్వామి 2006 సంవత్సరంలో అద్భుతమైన మందిరంలో శిల్పాచార్యులచే దర్శనం అందుకొని అప్పటి నుంచి భక్తులకు వరమిస్తున్నారు. కేవలం స్వామిని చూస్తే చాలు, స్వామి దర్శనం అయితే చాలు, ఎటువంటి పూజలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా దర్శనం మాత్రం చేతనే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. అనేక మంది భక్తుల యొక్క మాట ఇది. అనేక మంది భక్తులు తమ యొక్క ఆరోగ్యాలు బాగయ్యాయని, అనేక మంది తమ యొక్క ఉద్యోగాలు వచ్చాయని అనేక మంది భక్తులు ఈ విధంగా వారి యొక్క కోరికలు కోరుకుంటూ నెరవేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల పాటు
జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. 2006 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న విశేషమైనటువంటి కలశ పూజ, నిన్న కూడా హోమం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం తెల్లారుజామునే 5 గంటలకు మహా అభిషేకం జరిగింది. భక్తులందరి యొక్క కోరికల మేరకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో. మరియు ఇప్పుడు సర్వదర్శనం అద్భుతంగా భక్తులందరూ చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు కాసేపట్లో మహా అన్నప్రసాదం మొదలవుతుంది. అలాగే అన్నప్రసాదం పూర్తయిన వెంటనే సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం బ్రహ్మగారి మఠం అచలానందాశ్రమ పీఠాధిపతి శ్రీ 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 విజయానంద స్వాముల వారి యొక్క ప్రోత్సాహంలోచే ప్రారంభించబడి, వారి ప్రవచనంతో ప్రారంభించబడి నగర పురవీధుల గుండా స్వామివారు గ్రామోత్సవంలో అందరికీ దర్శనమిస్తారు. స్వామివారిని అందరూ దర్శించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మరియు మీ యొక్క కోరికలు కోరుకొని మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని భక్తులందరినీ వేడుకుంటూ జై శ్రీరామ్. న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి K+ న్యూస్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.